మాదిగల కళ సంపూర్ణమైంది. కళ ఫలించింది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. ఒక చిన్న అంశం చుట్టూ మాదిగలు 30 ఏళ్ళు పోరాటం చేయవలసి వచ్చింది. నిజానికి ఈ కాలం అంతా సమాజ మార్పులో, సమాజ ప్రగతిలో, సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించటంలో చాలా వేగవంతంగా పరిణామాలు జరిగిన కాలం ఇది. 90వ దశకం అంటే గ్లోబలైజేషన్ ప్రవేశించిన కాలంలో 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. ఎప్పుడైతే సమాజంలోకి గ్లోబలైజేషన్ ప్రవేశించిందో సామాజిక పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. వ్యవసాయంలో మార్పులు వచ్చాయి, సామాజిక రంగంలో మార్పులు వచ్చాయి, ఆర్థిక రంగంలో విపరీతమైన మార్పులు వచ్చాయి, రాజకీయ రంగంలో కూడా చాలా తీవ్రమైన మార్పుల్ని మనం చూస్తాం. వీటన్నిటికన్నా ముఖ్యమైనది శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన మార్పు ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కాలం. ఈ కాలంలో ఇన్ని మార్పులు జరిగిన ఈ కాలంలో 1994లో వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం, మాదిగ దండోర ఉద్యమం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకత్వంలో జరిగిన ఉద్యమం. ఈ మొత్తం ఉద్యమానికి ప్రధాన సూత్రధారి, ప్రధాన నాయకుడు మందకృష్ణన్న. మందకృష్ణన్న నాయకత్వంలో జరిగిన ఉద్యమం ఇది. సమాజంలో ఎన్ని మార్పులు జరిగినా, సమాజంలో ఎన్ని కొత్త విషయాలు ముందుకొచ్చినా, ఎందరో కొత్త నాయకత్వం వచ్చినా, మందకృష్ణన్న నడిపిన ఈ ఉద్యమానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర తెలుగు నేల మీద లిఖించబడి ఉన్నది. 1985లో కారంచేడు తర్వాత దళిత ఉద్యమం పెళ్ళుబుకింది. ఈ దళిత ఉద్యమం దళితుల ఆత్మగౌరవం కోసం, దళితుల మీద జరుగుతున్న దాడుల సందర్భంలో ముందుకొచ్చిన ఉద్యమం. కులం పేరు మీద, సామాజిక అసమానతల పేరు మీద రకరకాల అణచివేతకు, వివక్షతకు గురవుతున్న కాలంలో దళితులు తమ గొంతు వినిపించారు. నీళ్లు తాగినందుకు చంపితే, చెరువులో నీళ్లు కలుషితం చేయొద్దు అని అన్నందుకు కారంచెడు గ్రామంలో మాదిగ పల్లెను శ్మశానంగా మార్చేస్తే, అప్పుడు తెలుగు నేల మీద ఉన్న కవులు రచయితలందరూ ఒక్కసారి తలెత్తుకొని తమ స్థానం ఏమిటో చర్చించుకున్నారు. ఆ కాలంలో దళిత మహాసభ ఏర్పడి దళిత ఉద్యమం వచ్చింది. ఈ దళిత ఉద్యమం అనేది మిగతా సమాజంతో పోల్చుకున్నప్పుడు దళితుల ప్రత్యేక అస్తిత్వ గొంతును వినిపించింది. మాదిగ దండోర ఉద్యమం అనేది దళితుల్లోనే మరింత వెనుకబడిన దళితుల గొంతు వినిపించింది. సమాజంలో శ్రేణులు, ఉపశ్రేణులు ఉంటాయి. ఆధిపత్యం చెలాయించే వాళ్ళు ఉంటారు, తక్కువ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు ఉంటారు, మరింత తక్కువ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు ఉంటారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఇది కొనసాగుతూ ఉంటుంది. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో దళితుల్లో కూడా, అంటరాని వాళ్ళలో కూడా అంటరాని వాళ్ళు ఉంటారు అనే ఎరుక ఈ సమాజానికి కలిగించడానికి వచ్చిందే మాదిగ దండోర ఉద్యమం. ఈ ఉద్యమాన్ని 20 మంది యువకులు కలిసి ప్రారంభం చేశారు. ఈదుమూడి గ్రామం ఒంగోలు దగ్గర ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు దగ్గర ఉన్న ఈదుమూడి అనే ఒక గ్రామంలో నిర్మాణమైన ఉద్యమం. ఈ ఈదుమూడి అనే గ్రామం మాదిగ పల్లె. ఈ మాదిగ యువకులు 16 ఏళ్ల వాళ్ళు, 18 ఏళ్ల వాళ్ళు, 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులందరూ కలిసి తమ జాతి భవిష్యత్తును కలగన్నారు. 1994 జూలై 7వ తారీఖు నాడు తమ జాతి భవిష్యత్తును కలగన్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో భారత రాజ్యాంగం కల్పించిన 15% రిజర్వేషన్లో తమకు దక్కవలసిన వాటా జనాభా దామాష ప్రకారం అందటము లేదు అనే ఆ కారణాలను, ఆ సాక్ష్యాలను అందిపుచ్చుకున్న ఈ యువత ఆ సమస్య పరిష్కారం కోసం సుదీర్ఘంగా పోరాటాన్ని నడిపారు. దళిత ఉద్యమ చరిత్ర ఒక ప్రత్యేకమైన స్రవంతిలోకి వెళ్ళింది. ఈ రాష్ట్రంలో, తెలుగు నేల మీద, భారతదేశంలో దళిత ఉద్యమాల చరిత్ర రాయవలసి వస్తే మాదిగ దండోరకు ముందు దళిత ఉద్యమాల చరిత్ర ఒకలాగుంటుంది, మాదిగ దండోర తర్వాత దళిత ఉద్యమాల చరిత్ర మరోలాగా ఉంటుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్మాణం చేసిన చరిత్ర, దీనికి కర్త, కర్మ, క్రియ మందకృష్ణన్న. కనుక దళితోద్యమ చరిత్రకి సంబంధించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మాదిగలు తమకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర నిర్మాణం చేసుకున్నారు. పోరాటాలలో, మిలిటెంట్ పోరాటాలలో 96-97లో హైదరాబాదు నగరాన్ని మాదిగలు దిగ్బంధం చేసి తమ ఆకాంక్షని ప్రభుత్వం ముందు పెట్టారు. వెంటనే రామచంద్రరాజు కమిషన్ వేసి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులవి, తెలుగుదేశం ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించింది. మాదిగలు విద్య, ఉద్యోగ రంగాలలో
30% మాత్రమే ఉపయోగించుకోగలిగారు. చాలా వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు. ఇంకా మాదిగ ఉపకులాలు కనీస విద్యను కూడా అందుకోకుండా ఎక్కడో సంచార కులాలుగా ఉన్నారు. డక్కలొళ్ళు, సిందొళ్ళు, మాస్టోళ్ళు, బైండ్లోళ్ళు. ఇట్లా చూస్తే కిందికి వచ్చేసరికి మాల కులంలో ఉన్నటువంటి కొన్ని ఉపకులాలు కూడా ప్రధాన స్రవంతికి రాలేకపోయాయి అని ఆ నివేదిక ఆనాడు చెప్పింది. ముఖ్యంగా రెల్లి లాంటి వాళ్ళు. ఈ నివేదిక ఆధారంగా ఎంఆర్పిఎస్ పెట్టిన డిమాండ్ ఏమిటి? ఎస్సీ రిజర్వేషన్, ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ ABCDగా వర్గీకరించి మాకు న్యాయం చేయాలని తమ డిమాండ్ పెట్టారు. మా జనాభా ఎంతో, మాకంతా వాటా దక్కాలి రిజర్వేషన్లు అని తమ ఆకాంక్షను వెలబుచ్చారు. దానికి అనుగుణంగా రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ను ABCDగా వర్గీకరిస్తూ తీర్పునిచ్చింది. వర్గీకరిస్తూ చట్టం చేసింది. ఆ చట్టం 2000 సంవత్సరం నుంచి అమల్లోనికి వచ్చింది. 2000 సంవత్సరం నుంచి అమల్లోనికి వచ్చి అది 2004 నవంబర్ 5వ తారీఖు వరకు నిర్విఘ్నంగా అమలైంది. కానీ కొందరు సుప్రీంకోర్టులో దాని మీద ఛాలెంజ్ చేయటం మూలంగా సుప్రీంకోర్టు ఏకపక్షంగా అధ్యయనం చేయకుండా, మూలాలు చూడకుండా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదని చెప్పి ఆ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. 2004 నవంబర్ 5వ తారీఖు నాడు సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ మాదిగలు రోడ్డు మీదకి వచ్చారు. ఈ 20 ఏళ్ల కాలం. అంతకుముందు ఆ తర్వాత 20-25 ఏళ్ల కాలం మళ్ళీ ఉద్యమాన్ని చేయవలసి వచ్చింది. మొత్తం 30 ఏళ్ల కాల ఉద్యమం. ఈ 30 ఏళ్ల కాలంలో ముఖ్యంగా సుప్రీంకోర్టు కొట్టేసిన ఈ కాలంలో మందకృష్ణన్న ఎక్కిన గడప ఎక్కి, దిగిన గడప దిగి, ప్రతి మనిషిని కన్విన్స్ చేసి, ప్రతి నాయకునితో మాట్లాడి, భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టి సుప్రీంకోర్టులో కేసు వేసి, పంజాబ్ రాష్ట్రం ద్వారా నడుస్తున్న కేసులో జోక్యం చేసుకొని దాన్ని ముందుకు తీసుకురావడానికి విశేష ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ప్రయత్నంలో భాగంగా మొన్న సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఎస్సీ రిజర్వేషన్ను ABCDలుగా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించుకునే హక్కు ఉన్నది. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ ఆ తీర్పు సరైన తీర్పు కాదని చెప్పి విస్తృతమైన అధ్యయనం చేసి రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవటం న్యాయబద్ధమని, న్యాయసమ్మతమని, సామాజిక న్యాయం సమకూర్చడం కోసం ఇది ఒక మార్గాన్ని చూయిస్తుందని సుప్రీంకోర్టు రాష్ట్రాలకి డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నేల మీద తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. నిజానికి ఎవరైనా ఊహిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరిస్తుందని ఎవరు ఊహించరు. కానీ రేవంత్ రెడ్డి గారు చేయగలిగారు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వలన, కమిట్మెంట్ వలన ఎన్నో సందర్భాల్లో మేము కలిసినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ఓట్ల కోసమో ఇన్నాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కోసం ప్రజలు చేస్తున్న పోరాటాన్ని, వాళ్ళ ఆరాటాన్ని, వాళ్ళ ఆకాంక్షని ముఖ్యమంత్రులందరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాదిగల ఓట్లు వేయించుకొని వాళ్ళు అధికారంలోకి రావడం కోసం వాడుకున్నారు చాలామంది ముఖ్యమంత్రులు. ప్రతి ఒక్కరు అసెంబ్లీలో తీర్మానం చేయడం, కేంద్రానికి పంపించడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే రేవంత్ రెడ్డి గారు మాదిగల ఓట్ల గురించి నేను ఆలోచించడం లేదు, మాదిగల ఓట్లు వేయటం మూలంగా అధికారంలోకి ఉండాలి, ఎక్కువ రోజులు అధికారంలో ఉండాలని కూడా నేను అనుకోవటం లేదు. మాదిగలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైన పోరాటం కనుక ఈ న్యాయబద్ధమైన పోరాటానికి అనుగుణంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును అమలు చేయటంలో నేను ముందుంటాను, అది నా బాధ్యత అని ప్రకటించారు. ప్రకటించిన దానికి అనుగుణంగా 6 నెలలలోపు ప్రాసెస్ పూర్తి చేశారు. మంత్రివర్గ ఉపసంఘం వేశారు, ఏకసభ్య కమిషన్ వేశారు, రిపోర్ట్ తెప్పించుకున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో భాగంగా ఇవాళ శాసనసభలో ఆ బిల్లును మొన్న ప్రవేశపెట్టి నిన్న చర్చ జరిపి దాన్ని తీర్మానం రూపంలో, చట్టం రూపంలో తీసుకురాబోతున్నందుకు మనందరం సంతోషపడాలి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మనం కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి.
ఎందుకంటే ఒక విషయం పట్ల కమిట్మెంట్గా ఉండి ఆ సమస్యను పరిష్కరించినందుకు. దానితో పాటు తెలుగు నేల మీద మాదిగల్ని వీరులుగా, ఉద్యమ నాయకులుగా నిర్మాణం చేసి చిల్లులు పడిన పూరి గుడిసెలో తల వంచుకొని చెప్పులు గుట్టిన మాదిగవాడిని తలెత్తుకొని చేసిన మందకృష్ణన్న ఎప్పటికైనా ఈ ఉద్యమానికి నాయకుడు ఆయనే. చరిత్రలో తప్పనిసరిగా సువర్ణ అక్షరాలతో లిఖిస్తారని అంటారు కదా, అట్లాంటి అధ్యయనాన్ని, అట్లాంటి చరిత్రని మందకృష్ణన్న తప్ప ఇంకెవ్వరూ దీన్ని ఓన్ చేసుకోవడానికి వీల్లేదు. ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు, ఎందరో చనిపోయారు, అమరవీరులు చనిపోయారు ఆ ఉద్యమంలో. ప్రజలు లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చారు, కానీ వీళ్ళందరికీ నాయకత్వం వహించింది మాత్రం మందకృష్ణన్న. ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. అయితే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు చట్టబద్ధమైన తర్వాత మాదిగ యువత, మాదిగ మేధావులు, మాదిగ సమాజం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, ఈ సమస్య పరిష్కారం అయింది కనుక ఇందులో కొన్ని అంశాలు 10% పైగా రావలసి ఉండింది, న్యాయబద్ధంగా నిజాయితీగా మాదిగలకు దక్కవలసిన వాటా జనాభా ప్రాతిపాదిక మీద చూసినప్పుడు కనీసం 10% రావలసి ఉండింది. 9% మాత్రమే మాదిగలకు ఇచ్చారు. మాదిగలు, మాదిగ ఉపకులాలకి 9% మాత్రమే ఇచ్చారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పనిసరిగా మిగిలిన ఆ 1% మాదిగల జనాభా ప్రాతిపాదికమైన ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రేపు జనాభా లెక్కలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వాటా మాదిగలకు రావాలని నేను కోరుతున్నాను. మాదిగలు దాన్ని సాధించుకోవడం కోసం ఆలోచించాలి. అయితే ఇక వర్గీకరణ అంశం ఇక్కడితో అయిపోయిందని నేను భావిస్తున్నాను. 1% కోసం మనం వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఇంటర్నల్గా మాదిగల్ని చైతన్యం చేసే పోరాటం వైపు, మాదిగల్ని సాంస్కృతికంగా చైతన్యం చేసే పోరాటం వైపు, మాదిగల్ని రాజకీయంగా చైతన్యం చేసే పోరాటం వైపు, నాకు తెలిసి తెలంగాణలో తక్కువ మాదిగల జనాభా 60 లక్షల పైన ఉంటుంది. 60 లక్షలు అంటే సింగిల్ కమ్యూనిటీ. తెలంగాణలో ఎక్కువ జనాభా ఉన్న సింగిల్ కమ్యూనిటీ ఏదైనా ఉందా అంటే అది మాదిగలే ఉంటారు. ఈ సింగిల్ కమ్యూనిటీ ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవరుండాలి, ఎమ్మెల్యేలు ఎవరుండాలి, ఎంపీలు ఎవరుండాలని నిర్ణయించగలిగిన శక్తివంతమైన పాత్ర మాదిగలు చేయగలరు. కనుక మనకు రావలసిన సమాజ సంపద, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిధులు, మాదిగలకు రావలసిన నిధులు, మాదిగలకు రావలసిన ఉద్యోగాలు, మాదిగలకు రావలసిన సామాజిక సంపద మీద హక్కు కోసం మాదిగలు పోరాటం చేయాలి. దీనికి ఒక రాజకీయ చైతన్యం కావాలి, దీనికి ఒక సామాజిక చైతన్యం కావాలి. ఎదిగిన ఉద్యోగాల్లోకి వచ్చిన మేధావులు, మాదిగలైన మేధావులు, ఉద్యోగస్తులు మీరు ఆలోచించండి. మన సమాజం వైపు నిలబడకపోతే ఈ సమాజాన్ని వదిలేసిన వాళ్ళం అవుతాము. ఆ సమాజం నుంచి ఎదిగి ఆనాడు 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగితే ఆ వర్గీకరణ వల్ల ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఆ సమాజానికి సేవ చేయవలసి ఉన్నది, ఆ సమాజాన్ని చైతన్యవంతం చేయవలసి ఉన్నది. అటువైపుగా మాదిగ సమాజం మేధావులు ఆలోచిస్తారని ఈ సందర్భంగా మందకృష్ణన్నకు మళ్ళొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.